మామూలుగా మనం బయట చాలా చోట్లకి వెళ్తూ ఉంటాను. బట్ ఇక్కడ ఎట్లా ఉందంటే ఇక్కడ ఒక్క పర్సన్లో ఐలోంచి కానీ వాళ్ళ మాటలోంచి కానీ ఆ నెగిటివ్ వైబ్ అనేది అసలు లేదు. ఎంతో మంది ఇక్కడ సేవ చేయడం చూస్తుంటే నిజంగా మానవత్వ వెళ్ళి విరుస్తున్న ఒక మానవత క్షేత్రంగా దీన్ని భావిస్తుంది. ప్రపంచంలో సమాజంలో నూతన వ్యవస్థ ఏర్పాటు కాబోతుంది. స్వర్ణ యుగం రాబోతుంది. ఆ సత్య యుగం కోసం మనమందరం శ్రమిద్దాం. ఈ దాదీల వల్ల ఇంత గొప్పగా ఫ్లరిష్ అవుతుంది. శక్తి స్వరూపిణి. నమస్కారం. ముఖాముఖి కార్యక్రమంలో ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక గొప్ప వ్యక్తితో మీకు పరిచయం చేస్తాము. ఆయన ఎవరో కాదు, జూనియర్ బాలుగా పేరు పొంది 4,000కు పైగా భక్తి పాటలను పాడి 250 సినిమాల్లో పాటలు పాడి 2 సార్లు నంది అవార్డుని సంపాదించుకొని దేశ విదేశాల్లో ఎన్నో పాటల ప్రోగ్రామ్స్ చేసి మీ అందరి మనసులోని తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయానికి రావడం జరిగింది. ఆయన యొక్క అనుభవాల్ని మనం తెలుసుకుందాము. రాముగారు, ఓం శాంతి. రాముగారు, మీరు సింగర్ అని అందరికీ తెలుసు. సో మీ సింగింగ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? నేను 1997 బాలుగారి పాడుతా తీయగాతో నా ఈ మ్యూజిక్ జర్నీ ప్రారంభమైంది. ఆ పాడుతా తీయగతో పాటు జెమినీ టెలివిజన్లో వచ్చే నవరాగంలో నేను స్టేట్ విన్నర్ని. ఓకే. ఆ తర్వాత నేను చెన్నై వెళ్ళిపోవటం, కోటి గారి దగ్గర, వాసురావు గారి దగ్గర, జి ఆనంద్ గారు, ఇలా మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయడం, అలాగే భక్తి సంగీతం పాటలు ఎక్కువ డివోషనల్స్ పాడటం, కొన్ని షోస్ చేయడం, ఇట్లా ఇండియాలోనే కాకుండా ఫారిన్లో కూడా ఇలాగా సింగింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అసలు మీరు సింగర్ అవ్వాలని, పాటలు పాడాలని ఎవరైనా ఇన్స్పైర్ చేశారా మిమ్మల్ని? అంటే నాకు బాలుగారి పాటలు అంటే ప్రాణం అండి. ఆయన ఇప్పుడు నేను పాడుకుంటూ ఉండేవాడిని. ఇంట్లో అందరూ పాడతారు, మా మదర్, ఫాదర్, సిస్టర్స్ అందరూ పాడతారు. అందరూ మ్యూజిక్ మీద ఉన్నారు, కానీ ప్రొఫెషనల్గా వచ్చింది నేనే. దీన్ని ప్రొఫెషన్గా తీసుకొని వచ్చిన వాడిని. అప్పట్లో పుట్టినప్పటి నుంచి వింటున్న పాటలను కొన్ని హమ్ చేసుకుంటూ ఉండేవాడిని. మరి ఇంత సక్సెస్ఫుల్ స్టేజ్లోకి రావాలంటే చాలా కష్టపడే ఉంటారు. మరి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటాయి మీకు. మరి అవన్నీ దాటుకుంటూ ఇంత పైకి వచ్చి అంటే ఇంత మంచి సింగర్గా సక్సెస్ అయ్యారు అని అంటే మొదట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు? ప్రాబ్లమ్స్ అంటే అప్పట్లో ఇప్పుడున్నంత ఛానల్స్ లేవు. ఏదో ఆ పాడుతా తీయగాలో కొన్ని నవరాగం అటు అదే జెమినీ టెలివిజన్ ఇట్లాగే ఉండేవి. ఆ తర్వాతనే ప్రైవేట్ షోస్ చేసేవాళ్ళం. దాని ద్వారా మళ్ళీ మేము తమిళనాడుకు వెళ్ళడం, తమిళ్ నేర్చుకోవటం, ఆ తమిళ్ సాంగ్స్ పాడుకోవటం. ఆ తర్వాత అదృష్టంగా ఏంటంటే భక్తి సంగీతం వల్ల, భక్తి సంగీతం ప్రతి దేవాలయంలో అప్పట్లో ఆడియో రికార్డ్స్ రావటం వల్ల వాటిలో పాడేవాడిని. అలాగే పెద్ద సింగర్స్కి అంటే బాలుగారికి, జేసుదాస్ గారికి, వీళ్ళకంతా ట్రాక్స్ పాడేవాడిని నేను. ట్రాక్ అంటే ముందు ట్రైల్ లాగా పాడిస్తారనమాట. అలాగా కొన్ని సినిమాల్లో నా పాటలే వచ్చేసాయి. అంటే బాలుగారికి డేటు దొరకకపోవటం వీళ్ళకి. ఆ విధంగా నేను బాలకృష్ణ గారికి, రాజశేఖర్ గారికి, వీళ్ళకందరికీ పాడే అదృష్టం వచ్చింది. అయితే మరి మీరు సింగర్ అని చెప్తున్నారు. సో మా షోకి సింగర్ వచ్చారంటే తప్పకుండా వారి చేత ఒక పాట అయితే పాడిస్తాము. సో మీరు ఏదైనా ఒక మంచి మాకు మా అందరి హృదయాలు చేరుకునేలా ఒక మంచి పాట, మంచి మెలడీ. అంటే నేను మొదట్లో వచ్చిన రోజుల్లో బాలుగారి ఆ 70s సాంగ్స్ బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. అదొకటి పాడతాను.
భువిలో మెరిసిన ప్రేమ గీతము. అలాగే సిరిమల్లి నీవే విరిజల్లు కావే వరదల్లి రావే వలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటిపోవే సిరిమల్లి నీవే విరిజల్లు కావే. సో ఇప్పుడు పాటలు వింటుంటే అనిపిస్తుంది, అయితే పాటలకి రాళ్ళైనా కానీ కరిగిపోతాయి అంటారు కదా, మరి అలాంటి సింగింగ్ అంటే భగవంతుడికి మనం చేరుకోవాలి అని అంటే సింగింగ్ ఒక వే అంటారు. ఎందుకంటే భగవంతుని తలుచుకోవాలి అని అంటే పాటలు పాడి స్తోత్రాల్లో పాటల ద్వారా భగవంతుని మనం కొలుస్తూ ఉంటాం. సో మీరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయానికి మొట్టమొదటిసారి విచ్చేయడం జరిగిందా? అవునండి, మొదటిసారి వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పరమాత్మకి ఆత్మకి సంబంధం గురించి అయితే తెలుసుకునే ఉంటారు. సో దీనికి సింగింగ్ ని మీరు ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? అంటే నేను రమణ గారి దగ్గర, ఇక్కడ ఆకుల రమణ గారి దగ్గర కొన్ని పాటలు నేను బ్రహ్మకుమారి సాంగ్స్ పాడడం జరిగింది. అంటే ఆయన చాలా ఒక క్లాస్ తీశారు నాకు, మీరు ఈ స్పిరిచువల్ దీంట్లో మీరు ఆత్మకి ఆ పరమాత్మతో మనం ఎలాగ లింక్ అవ్వాలి ఇటువంటివన్నీ. కానీ కొన్ని సందర్భాల్లో నేను ఆయన ఇక్కడ ఉండిపోవడం, నేను కలిసే అవకాశం తక్కువైంది. ఆ తర్వాత నేను ఈ మధ్య చెన్నైలో నుంగంబాకంలో ఒక తమిళ్ సెంటర్కి అటెండ్ అవుతున్నాను. వాళ్ళ ద్వారానే ఈరోజు వచ్చాను. నేను వచ్చి ఈరోజు ఒక వెల్కమ్ సాంగ్ పాడే అదృష్టం కలిగింది. అంటే నాకు ఇప్పుడు ఎలాగంటే నేను ఆ ధ్యానం చేస్తున్నాను. ఆ ధ్యానం చేయటం వల్ల డైరెక్ట్గా నేను ఒక ఆత్మగా ఫీల్ అయ్యి ఆ పరమాత్మతో నేను మాట్లాడగలుగుతున్నాను, కనెక్ట్ అవ్వగలుగుతున్నాను. అంటే ఆ ఫీల్ నేను పొందుతున్నాను. పరమాత్మ నుంచి ఆ శక్తిని నేను గ్రహించగలుగుతున్నాను. ఇదివరకు ఏంటంటే ఒక టెన్షనో లేకపోతే ఒక భయమో ప్లస్ మరీ ఎక్కువ జాగ్రత్త కోసం అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇది లేదు. అంటే నేను పరమాత్మకు సేవ చేస్తున్నాను, లేకపోతే పరమాత్మ నాకు ఇచ్చిన వర్క్ని నేను, శివబాబా ఇచ్చిన వర్క్ని నేను కరెక్ట్గా కంప్లీట్ చేస్తున్నాను అనే ఒక కాన్ఫిడెన్స్. అట్లాగే మామూలుగా మ్యూజిక్ థెరపీ అంటారు, చాలా బాధలు కష్టాలు వ్యాధులను కూడా పోగొడతాయని. మీరు చాలా పత్రికల్లో వింటే ఈ టెన్షన్లో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు. కొన్ని రోగాలు మందులతో తగ్గనివి ఇలాంటి హీలింగ్ మ్యూజిక్ థెరపీతో తగ్గుతాయి. సంగీతంతో రాళ్ళన్నా కరిగించవచ్చు. శిశురు వేస్తి పసురు వేతి అంటారు కదా, అంటే బిడ్డల్ని జోల పాటలకి పాములు కూడా తల ఆడిస్తాయి అంటారు కదా. అట్లాగా సంగీతానికి ఆ పవర్ ఉంది. మనమే ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు లేకపోతే మరీ ఎక్కువ సంతోషంగా ఉన్నప్పుడు ముందుగా వచ్చేది పాటే. మనం మామూలుగా పాత రోజుల నుంచి కూడా బిడ్డని ఊపేటప్పుడు జో జో అచ్యుతానంద జో జో ముకుంద అట్లాగా ఒక పాటతోనే ఒక నిద్ర లేపడం కానీ, ఆ తర్వాత జోలపుచ్చడం కానీ, ప్రే చేయడం కానీ, అట్లాగా పాట ద్వారా అంటే ప్రతి ఫీలింగ్ని పాట ద్వారా వ్యక్తం చేయడం, ఎక్స్ప్రెస్ చేయటం. అలాగే పాటను వింటూ ఉన్నప్పుడు మనకు సంబంధించినటువంటి ఇవన్నీ తొలగిపోతాయి అన్నమాట, ఈ కష్టాలు. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా అయిందో శరీరం బుద్ధి అన్ని కరెక్ట్గా పనిచేస్తాయి. పాటలు పాడడం వల్ల తెలియకుండా స్ట్రెస్ నుంచి కూడా రిలీజ్ అవుతారంట బాగా. సో అవి కూడా ఒకవేళ ఆధ్యాత్మికమైనవి అయి ఉంటే భగవంతుని రీచ్ అవ్వడానికి చేసే పాటలు అయితే, పాడే పాటలు అయితే ఇంకా పరిశుద్ధం ఉంటుంది. సో బ్రహ్మకుమారీస్ కి మీరు రీచ్ అయిన తర్వాత ఇక్కడ మీరు పాడిన పాటల్లో ఏమైనా తెలుగు పాటల్లో ఒక పాట ఏమైనా వినిపిస్తారా? ఇంకా రిలీజ్ కానటువంటి మన రమణ గారిదే, అది హిందీలో కూడా ఉంది ఆ పాట. దాన్ని నేను తెలుగులో పాడడం అయింది. జగత్తు అంతా సమస్యలెన్నో సముద్రమల్లే ఉప్పొంగుతున్నా ప్రభాత వేళ శుభాకాంతితో ప్రపంచమంతా ప్రశాంతి పరిచే జ్ఞానసాగరుడి మా శివబాబా. జగత్తు అంతా సమస్యలెన్నో
ఇది కోరస్ అంతా ఉంటుంది. అయితే మీరు పాట పాడే ముందు తప్పకుండా ఏవైతే పాటలో రైటింగ్స్ ఉన్నాయో, లిరిక్స్ ఉంటుందో అదంతా కూడా మీరు చదువుకుంటారు, చదువుకుని దాన్ని అర్థం చేసుకుంటారు, ఆ తర్వాత పాడతారు. సో ఈ ఫస్ట్ టైం స్పిరిచువల్ సాంగ్ మీరు ఆల్రెడీ ఎన్నో పాడి ఉంటారు, బాబా పాట పాడే ముందు ఆ మీనింగ్ అంతా అర్థం చేసుకునే ఉంటారు కదా. అర్థం చేసుకున్నప్పుడు మీకు మనసుకి ఎలా ఫీలింగ్ అనిపించింది? అదే ఆ పరమాత్మ కోసం మనం పాడుతున్నాం అంటే ఇది మనల్ని పాడించేది, ఈ అవకాశం ఇచ్చింది కూడా బాబానే అనే ఒక నమ్మకంతోనే. అంటే కొన్ని వేల మంది సింగర్స్ ఉండొచ్చు, కొన్ని కోట్ల మంది ప్రజలు ఉండొచ్చు, కానీ ఒక మెసేజ్ మన ద్వారా, మన కంఠం ద్వారా ప్రపంచానికి అందిస్తున్నారు, ఇది మనకి దేవుడు ఇచ్చిన సేవ అనే ఆ ఫీలింగ్ ఎలాగో ఉంటుంది. మొదటి నుంచి మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ గా ఉన్నారా, లేకపోతే తర్వాత ఏమన్నా? లేదండి, ఇంట్లో భక్తి ఇవన్నీ ఉండేవి, అభిషేకాలు, శివాభిషేకాలు, దేవాలయాలు, ఈ పూజలు అన్నీ ఉండేవి, ఇప్పటికీ జరుగుతుంటాయి, కొన్నిటికి అటెండ్ అవుతాం. అప్పుడు ఈ భక్తి సంగీతంలో పాడేటప్పుడు ఈ పూజలన్నీ ఎదురుండేటప్పుడు మేము మామూలు నేను పాడినా కూడా కొన్ని పాడుకుంటుంటాం. శివస్తుతి అంతా నేను పాడిందే. ఇప్పుడు మీకు ఎక్కువ డైలర్ టోన్స్లో వినిపించే పాట బాలుగారు పాడారు హెచ్ఎంవికి, కానీ డైలర్ టోన్ ఇవన్నీ ఉండేవి నావి ఎక్కువ వినిపిస్తుంటాయి. బాలసుబ్రహ్మణ్యం గారే అంటారు, నాకు రాము పాటలు ఎక్కువ ఉంటాయి, నాకు ఫోన్ చేస్తారు, అది మీరు చాలా బాగా పాడారని. లేదండి అది రాము పాడారు అని. చాలా సంతోషంగా, అంటే ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైన బాలు గారే నా అబ్బాయి పాడిన పాటాలంటే చాలా ఆనందంగా ఉంటుంది. అదొక అదృష్టం. దాంట్లో నేను పాడింది ఒక 2 ఇది పాడతాను. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. చాలా బాగుంది. అంటే పరమాత్మని చేరుకోవాలి అని అంటే పాటలు ఒక మీడియా లాంటివి. సో ఆ పాటలు పాడే అదృష్టం భగవంతుడు మీకు కలిగించారు. అయితే మీకు లైఫ్లో ఎప్పుడైనా స్ట్రెస్ కానీ లేదంటే ఏదైనా కష్టాలుగా అనిపించినప్పుడు పాటల ద్వారానే మీరు ఆ ప్రాబ్లమ్స్ హీల్ చేసుకుంటారా? రిలాక్స్ అవుతాం. అలా రిలాక్స్ అవుతారంటారా? సంగీతం అంటే పాట నాకు సైదోడు అంటారు కదా, నాకు తోడు ఎవరు లేకున్నా నా పాటే నాకు తోడు. మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగో అందరితో ఉంటాం, ఎవరు లేకున్నా బోర్ ఉండదు, ఏవో ఒక పాటలు వినడం లేకపోతే పాడుకోవడం, అవి ఇంకా భక్తి సంగీతం అంటే ఇంకా సంతోషం. ఆ దేవుడితో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి అలాగా. మీరు భక్తి పాటలు పాడేటప్పుడు లేదంటే వేరే సినిమా పాటలు పాడేటప్పుడు మీరు ఫీల్ అయ్యే ఫీలింగ్ లేదంటే ఆ వైబ్రేషన్స్ మీరు ఏమైనా డిఫరెన్స్ క్యాచ్ చేశారా? అంటే డిఫరెన్స్ అనిపించిందా మీకు? తప్పకుండా అండి. ఇప్పుడు మామూలు సినిమా పాటలు ఇవి పాడేటప్పుడు ఒక ఆడియన్స్ కోసం పాడేవి. భక్తి సంగీతం పాడేటప్పుడు అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాం, కాకపోతే మనం కూడా దాంట్లో ఆ పరవశం ఉంటుంది, ఆ సంతోషం ఉంటుంది. ఆ దేవుడిని ప్రే చేసేటప్పుడు మనం కూడా ఆ దేవుడికి డైరెక్ట్గా ఆయనకి మనమే పూజ చేస్తున్నాం, లేకపోతే ఆయన్ని పాట ద్వారా ఆయన కీర్తిస్తున్నాం. అప్పుడు మీకు ఫీలింగ్ ఎమోషన్ వస్తుంది, చాలా ఎలివేటెడ్ గా అనిపిస్తుంది కదా, అంటే ప్రపంచానికి ఇంకా అతీతం అయిపోయినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. అయితే ఇప్పుడు బ్రహ్మకుమారిస్కి రిలేటెడ్ ఏవైతే పాటలు మీరు పాడారో భగవంతుడికి సంబంధించిన పాటలు ఇప్పటి వరకు అవి రిలీజ్ అవ్వలేదంటారా? రిలీజ్ అయ్యాయండి, ఇంతకు ముందు రిలీజ్ అయ్యాయి నాకు కొన్ని. సో అవి పాడినప్పుడు మీకు బాగా మంచి ఫీలింగ్ వస్తుంది. అవి పాడిన తర్వాత వాటిని అర్థం చేసుకునేటప్పుడు అంటే మనకు ఒక ఆత్మగా మనం ఫీల్ అవ్వటం, ఆ పరమాత్మతో మన ఫీల్ని పరమాత్మకు చెప్పగలగటం, ఎక్స్ప్రెస్ చేయటం, ఆ పవర్ని మనం గ్రహించటం, ప్లస్ ఎంత ప్యూరిటీ అంటే ఎంత పవిత్రం అవ్వాలని మన ప్రయత్నం చేయడం. అంటే బ్రహ్మకుమారిస్లో ఉన్నదే అదే, ప్యూరిటీ.
దానికోసం అంటే మనం ఇంతకాలం చేసింది ఓకే, కానీ ఇంక మీదట మనం ఏం చేయొచ్చు, ఇంకా దీంట్లో ఒక్కొక్క అడుగుగా మనం పరమాత్మ కోసం మనం ఎంత చేయొచ్చు, ఆయన ప్రేమని ఆయన దీన్ని మనం ఆ శక్తిని మనం ఎంత పొందాలి అనేది ఇప్పుడు సాధన చేస్తున్నాం. అవి ధ్యానం మూలంగా ఆ రోజు నేను క్లాస్కి వెళ్తాను, 7 to 8 మురళి వింటాను, డైలీ వెళ్తాను. అంటే నేను ఇప్పుడే పుట్టిన బాబా బిడ్డని, అంటే ఒక 6-7 months అయింది. గతంలో మీకున్న లైఫ్ షెడ్యూల్ అంటే లైఫ్ స్టైల్కి ఇప్పటికి ఏమైనా మార్పులు వచ్చాయంటారా? తప్పనిసరిగా వచ్చాయండి. గతంలో అంటే ఎవరికైనా ఉండేది ఒక ప్రతి ఫీల్డ్లోనూ ఆ కాంపిటీషను, ఏదో పోటీ, మనం ఒకదాని కోసం ఏదో ఆ పరుగు అనేది ఉండేది. ఇప్పుడు అలాగేం లేదు. నేనేం చేయగలను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను అది ఎలా చేయాలో నాకు అంటే కరెక్ట్ అయిన నిర్ణయం ఈ ధ్యానం చేయడం వల్ల, ఈ ధారణ, ఆ మురళి వినటం వల్ల. అంటే మనం డైరెక్ట్గా ఇది ఆల్రెడీ ఒక కల్పానికి జరిగేదే అనే ఒక మైండ్ సెట్ వల్ల ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. దాని ద్వారా నేను చేసే వర్క్ని పర్ఫెక్ట్గా చేయగలనే నమ్మకం ఒకటి వస్తుంది. ఆ విధంగా నాకు మీకు మార్పులు కనిపిస్తున్నాయి. ఆ శాంతి, సంతోషం, ఆనందం ఇవి నేను పొందగలుగుతున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫాలో అవుతున్నారా, లేదంటే మీరు ఒక్కరేనా? నేను ఒక్కడేనండి. అంటే ఇంట్లో వాళ్ళు వింటారు, వాళ్ళు నా పాటలు వింటుంటారు, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ ఇంక మాకు ఇంట్లో వాళ్ళకి అరేంజ్ చేయడం సరిపోద్ది. నేను పొద్దున్నే అంటే నిన్న వచ్చేటప్పుడు ఒక బ్రదర్ మాట్లాడుతూ వచ్చారు, మీరు పొద్దున షెడ్యూల్ అయితే మీరు విత్ ఫ్యామిలీతో వెళ్ళడం కష్టం అవుతుంది, మీరు మీ వైఫ్తో వెళ్ళాలంటే ఈవినింగ్ కూడా వెళ్ళొచ్చు, ఈవినింగ్ కూడా మురళి ఉంటుంది అలాగని. సరే నిన్ననే అనుకున్నాను. సరే కొంత టైంలో ఆవిడ కూడా అన్నారేమో కదా, మీరు ఇక్కడికి వెళ్ళినప్పటి నుంచి మీలో చాలా మార్పులు తప్పనిసరిగా పీస్ఫుల్ గా ఉండటం. ప్లస్ ఇంతకుముందు ఏంటంటే నైట్ కొంచెం ప్రోగ్రామ్స్ అంటే మాకు లేట్ అవుతాయి. నైట్ 1 గంట 2 గంటలకు వచ్చి పడుకుంటే పొద్దున ఒక 8-9 అట్లా లేచేవాళ్ళం. కానీ ఇప్పుడు నైట్ 1 గంటకు పడుకున్నా ఉదయం 5:30 లేచేసి రెడీ అయిపోయి 7కి అటెండ్ అయిపోయి మెడిటేషన్, దాంట్లో క్లాస్ తీసుకోవడం, ఆ నోట్స్ రాసుకోవడం, అది వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చదువుకోవడం, అంటే ఒక్కొక్క స్టెప్గా మనం ఎక్కుతున్నాం. అంటే స్పిరిచువాలిటీలో మన మనసుకే కాకుండా తెలియకుండా మన షెడ్యూల్ బాగుండడం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది. ఒక సంతోషం ఏదో ఉంటుంది మనకే, ఈరోజు మనం దీన్ని కూడా జయించాం, ఒక్కొక్క దానిగా మనం ఇది చేసుకుంటూ వస్తున్నాం, ఒక్కొక్క మెట్టు డెవలప్ అవుతున్నాం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో మీరు ఎవరైతే సింగర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ మెడిటేషన్, ఈ ధ్యానం, ఒక పరమాత్మతో లింక్ అవడం అనేది తప్పనిసరిగా జరగాల్సిన చర్య అన్నమాట. అది అవసరం. అంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను కూడా కరెక్ట్గా పూర్తిగా వచ్చానని నేను చెప్పలేను, ఎందుకంటే మాకు కానీ ఆ పరమాత్మతోనో లేకపోతే ఆ శివబాబా ఆ శక్తితోనో చేసినప్పుడు వాళ్ళకి ఒక పవర్ వస్తుంది. ఎప్పుడో ఇంకా అంటే ఇప్పటికే నేను లేట్ అనుకుంటాను, కాకుండా ఇప్పుడే ఆ సింగర్స్ మామూలుగా ఉండేవాళ్ళు ఈ మార్గంలోకి రాగలిగితే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, అసలు వాళ్ళ జీవిత ప్రయాణం కరెక్ట్ అనే సంతోషం కలుగుతుంది. ఓకే. అంతేకాకుండా ఏది సత్యత అని గ్రహించినప్పుడు ఒకవేళ లైఫ్ లో ఎప్పుడైనా ఓడిపోయినా కానీ బాధ కలగదు. అలా అంటారు. ఇక్కడ ఏంటంటే ప్యూరిటీ అండి. ముందు మీరు పర్ఫెక్ట్ గా, పవిత్రంగా, నిజాయితీగా ఉండండి, అదే మీకు సంతోషాన్ని ఇస్తుంది. అంటే మొదటి ఒక నెల రోజులు అర్థం కాకపోవచ్చు, 2 నెలలు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక 6 నెలలకు మాత్రం కంప్లీట్గా అర్థమవుతుంది. మనలో మనకే మార్పు తెలుస్తుంది. అంటే వినే కొద్దీ మనం కొన్ని ఇది తప్పు అంటే మనమే తయారవుతూ వస్తాం. దీంట్లో చాలా ఆనందపడుతున్నాను నేను. అదే సందర్భంలో బాబా ఆశీర్వాదంతో ఈ 80 సంవత్సరాల ఈ ఫంక్షన్కి రావడం, ఆ వెల్కమ్ సాంగ్ పాడే అదృష్టం కలగడం నిజంగా బాబా నాకు ఎంతో పెద్ద వరం ఇచ్చినట్టుగా. సో దాదీజీని కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే కొన్ని సంవత్సరాలు ధ్యానంలో ఆ బాబా మురళిని, ఆయన వాక్కుని ధ్యానిస్తూ ఉన్న ఎంత పవర్ ఉండొచ్చు ఆ దాది, ఆమె ఆశీర్వాదం, ఆమె కళ్ళల్లో పవరు. అంటే
ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం అంటే కొన్ని జన్మల తర్వాత మళ్ళీ మనకి ఈ ఇక్కడికి వచ్చే అదృష్టం కలిగిందనే ఆ ఫీల్ అయితే కలిగింది. ఓకే. సో ప్రపంచానికి, యూత్కి మీరు ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటారు? నార్మల్ లైఫ్కి స్పిరిచువల్ లైఫ్ యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. నార్మల్ లైఫ్లో అంటే పుట్టినప్పటి నుంచి ఒక చదవడం అంటే ఒక ఉద్యోగం చేయడం కోసం, ఉద్యోగం అంటే డబ్బులు సంపాదించడం, ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ రొటీన్, వాళ్ళ పిల్లలు వాళ్ళకి. అంటే దీనికోసంగా వీళ్ళు సంపాదించుకునేది ఏమీ ఉండదు. ఆ పరుగులో సరిపోతుంది అన్నమాట జీవితం. అట్లాగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోతే 80 ఏళ్ళ తర్వాత చూసుకుంటే వీళ్ళు మామూలుగానే పుట్టడం చనిపోవడం వరకే. అంటే ఈ స్పిరిచువల్ దీంట్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే మన జన్మకి ఎందుకు వచ్చాం ఇక్కడికి, మనం అసలు ఎవరం, ఈ శరీరానికి ఆత్మకి తేడా ఏంది, ఈ ఆత్మ ద్వారా మనం ఎన్ని పనులు చేయగలుగుతున్నాం, దీంట్లో ఇంకా ఏం చేయొచ్చు అనేది ఈ ఆత్మ పరమాత్మ ఆ తేడా కానీ తెలుసుకోగలిగితే వాళ్ళకే ఆ అభివృద్ధి ఉంటుంది. అది ఎంత తొందరగా తెలుసుకోగలిగితే, రియలైజ్ అయ్యగలిగితే వాళ్ళ అదృష్టవంతులు. సో ఈ సింగింగ్ జర్నీలో మీరు ఎన్నో ఒడిదొడుకులు చూసుంటారు, సక్సెస్ని చూసుంటారు, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఓవరాల్గా ఒక లైఫ్లో సక్సెస్ఫుల్ మ్యాన్గా నిలబడాలంటే ఏమైనా కొన్ని చిట్కాలు ఉంటాయంటారా? చిట్కాలు అంటే మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్. ఓకే. అంటే మనం ఏం పని మీద వచ్చాం, ఎక్కడ అంటే ఏ ఒక పాట పాడడం లేకపోతే ఏ వర్క్ అయినా, అంటే మామూలుగా దానికోసం ఎంత అభ్యాసం చేయగలిగితే, ఎంత దానికోసం అంత ఆతృత పడగలిగితే, దానికి ఇంట్రెస్ట్గా చేయగలిగితే ఆ సక్సెస్ ఉంటుంది. అదే జీవితాన్ని నడిపిస్తుంది. మరి మీరు ఎప్పుడైనా ఓడిపోయిన సమయంలో, లేదంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మీకు తక్కువ లభించినప్పుడు, గౌరవం కానివ్వండి లేకపోతే మీకు ఛాన్స్ కానీ లభించలేనప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? ఎలా ఫీల్ అయ్యేవాడు అంటే ఓడిపోయినప్పుడు ఎట్లాగో బాధ ఉంటుంది, కాకపోతే దాంట్లో నా తప్పులేందో నేను తెలుసుకునేవాడిని. దీంట్లో ఇక్కడ మనం లెసన్ దొరికేది. దీంట్లో మనం ఇలా చేసి ఉండకపోతే, ఇలా చేసి ఉంటే బాగుండేది, ఇలాగా ఉండకుండా ఉంటే బాగుండేది. కాబట్టి ఇంకొకసారికి దాన్ని మనం చేసుకోవాలి. కాంపిటీషన్ పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనుషులు తను ముందుకెళ్ళాలి అనే దానికంటే వేరే వాళ్ళని ఎలా కిందికి లాగాలి, లెగ్ పుల్లింగ్ ఎక్కువైపోయింది. సో ఇలాంటి కాంపిటీషన్ వరల్డ్లో మనం ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు మీరు దాని నుంచి లెసన్ తీసుకున్నారు. సో ఇలా పాజిటివ్గా తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అలా పాజిటివ్గా తీసుకోకపోతే వచ్చే నష్టాలు ఎక్కువ ఉన్నాయి. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే అభిప్రాయం అంటే పాజిటివ్గానే తీసుకోవాలి దాన్ని. అంటే ఓడిపోవడం అనేది మనకు నిజాయితీగా 100% ట్రై చేస్తే తప్పనిసరిగా సక్సెస్ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు రాకున్నా ఇంకొకసారైనా, నేను చాలా కాంపిటీషన్లో నేను కూడా దీంట్లో ఓడిపోవడం జరిగింది. అలా ఓడిపోయినప్పుడు కూడా దాన్ని ఇంకొకసారి మనం చేయగలగాలని. నేను తమిళ్ నేర్చుకున్నాను, తమిళ్ రాయడం చదవటం నేర్చుకున్నాను. తమిళ్ రాయడం చదవటం వల్ల నాకేమైందంటే ఈ తెలుగుతో పాటు తమిళ్ 2 లాంగ్వేజెస్ అయ్యాయి. బాలుగారు అక్కడ పాడిన తమిళ్ సాంగ్స్ అని నేర్చుకోవటం. ముందు కొంచెం విమర్శలు వస్తాయి, అంటే మనం వేరే భాష కదా అని. ఆ తర్వాత దాంట్లో నుంచి చేసి ఇప్పుడు ఆ ప్రోగ్రామ్స్లో నేను ఫారిన్ అంతా వెళ్తున్నాను, యుఎస్ అంతా వెళ్తాను, సౌత్ ఆఫ్రికా, దుబాయ్. సో మీరు ఎందులోని అలసిపోకుండా, ఓడిపోయానని ఫీల్ అవ్వకుండా ఛాలెంజ్గా తీసుకుని ముందుకెళ్ళారు. దాంతోపాటు ఇప్పుడు మీ లైఫ్లో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మోరల్ వాల్యూస్ని ఇంకా డెవలప్ చేసుకుని ముందుకెళ్తున్నారు. సో మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి ఎన్నో చక్కని అనుభూతుల్ని పంచుకున్నారు. సింగర్ని కలవడం అని అంటే ఒక మంచి అదృష్టంగా మేము కూడా భావిస్తున్నాము. సో చాలా చాలా ధన్యవాదాలండి. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే పట్టుదల కావాలి. ఒక వ్యక్తి గొప్పగా ఎదగాలి అంటే ఎంతో కృషి చేసి ఉండాలి. మరి మనం ఈరోజు రాము గారి యొక్క అనుభవాలు విన్నాము. ఆయన ఒక సింగర్గా ఎంతో పేరు పొందారు. అలా అని ఆయనకి కొంచెం కూడా అహంకారం లేకుండా ఎంతో డౌన్ టు ఎర్త్గా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తితో మనం చాలా అనుభవాల్ని మనం తెలుసుకున్నాము. ఆయన ఒక సింగర్గా ఆయన యొక్క లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
అంతేకాకుండా స్పిరిచువల్ లైఫ్ని దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని ఎంతో చక్కగా ఎంతో సాఫీగా ఆయన యొక్క లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఆయన యొక్క అనుభవాలు మీరు తెలుసుకున్నారు. సో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మేము ముందు ఉంచుతాము. అంతవరకు సెలవు. ఓం శాంతి. ఆధ్యాత్మిక విద్య ఒత్తిడి ఒడిదుడుకుల నుంచి మనస్సును స్వతంత్రంగా ఉంచుకోవడం నేర్పిస్తుంది. బలమైన జీవిత పరిస్థితులకు మనం ప్రభావితం కావడం వల్ల మనస్సు అస్థిరమవుతుంది. ఆధ్యాత్మిక అవగాహన నా లోపల నన్ను కేంద్రీకృతం చేసి సురక్షితంగా ఉంచుతుంది. ఈరోజు అంతర్హృదయంపై నా ధ్యాసను నిలకడగా నిలిపి స్వయాన్ని అంతర్గత ఒడిదుడుకుల నుంచి సురక్షితంగా ఉంచుకుంటాను.